ఈ దేశంలోకి బీజేపీ సొచ్చుకొస్తున్న విధానాన్ని ఎట్లా చూడాలంటారు అసలు? దొంగ లెక్క చూడాలనుకుంటున్నా. ఈవీఎంలో దొంగతనం చేస్తారు. దమ్ ఉంటే బ్యాలెట్ పేపర్ పెట్టి చేస్తే 40 కూడా రావాలి, 40 కూడా రావు. ఇప్పుడు నిన్న మొన్న ఛానళ్ళలో వచ్చింది, మీ ఛానళ్ళలోనే వచ్చింది. అంటే మీ ఛానల్ అంటే అన్ని ఛానళ్ళు, కొన్ని ఛానల్ రావచ్చు రాకపోవచ్చు, పెద్ద ఛానల్. ఈ కరోనా టీకా చేయబట్టి చాలామంది హార్ట్ అటాక్ రావడం, చావడం, చిన్న చిన్న పిల్లలు రావడం జరుగుతుంది. అప్పట్లోనే చాలామంది కూడా రెబల్ చేశారు. కానీ కరోనా టైంలో లాక్డౌన్ నుండి మా వాయిస్లు బయటకు వెళ్ళలేకపోయినాయి. ఒకటే సంవత్సరంలో బూస్టర్ డోసు, ఆ డోసు, ఈ డోసు అని బిజినెస్ చేసిండు. గుజరాత్ బిజినెస్ చేసిండు మోడీ. ఒక ఛాయ్ అమ్ముకునే మోడీ అని మీరే అంటారు. ఛాయ్ అమ్ముకున్నాడు ఆడు, తడిపారు ఒకడు, నగర బహిష్కరణ అయిన అమిత్ షా. వీళ్ళు ఒకటే సంవత్సరంలో కరోనా టీకా రెడీ చేసి పబ్లిక్ చేస్తే ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఎంతమంది వస్తారు? దీనికి జవాబుదారీ ఏంది? ఇట్లా సుప్రీంకోర్టులో కూడా వేసారు, నీ బోటోడు నా బోటోడు వేసినప్పుడు మేము ఇంపార్టెంట్ అనలే, వేసుకోవాలని అనలేదన్నారు వాళ్ళు. అంటే మన వ్యవస్థని ఈ బహుజనులు ఎంతైతే ఎక్కువ అవుతారో వాళ్ళందరినీ చంపాలనేది ఇది ఒక ప్లాన్ ఏమో వాళ్ళది. చూస్తారు, డైరెక్ట్ చూస్తారు కదా ఎంత నాశనం చేస్తారు. ఇప్పుడు ఒక వ్యాక్సిన్ తయారు కావాలంటే అట్లీస్ట్ 4-5 years అవుతుంది. బూస్టర్ వచ్చింది, నాకంటే మంచిది వచ్చింది, నాకంటే మంచిది మొత్తం బిజినెస్ చేస్తారు. బిజినెస్ గుజరాత్ బిజినెస్ లెక్క అయిపోయింది. ఇండియాని మొత్తం ఏమైంది, మొత్తం సర్వం నాశనం చేశారు. అంటే బీజేపీ వచ్చినాక ఏం అభివృద్ధి జరగలేదంట. ఓ అన్న, ఇక నీకేం చెప్పని పెద్ద మనిషి, నేను ఒక మాట అయినా, భూమి మీద ఉన్న రైల్లోనే అమ్మకరు, ఆకాశంలో ఉన్న విమానాలు అమ్మిరే, నీళ్ళల్లో ఉన్న ఓడరేవులు అమ్ముకునే, పాతాళంలో ఉన్న గ్యాసు అవి కూడా అమ్ముకునే. ఇంకా ఏం బతికి ఏం ఉంచారు వీళ్ళు? ఎల్ఐసీలు అమ్మే, లాస్ట్కు పోస్ట్ ఆఫీసులు అమ్ముకునే, రోడ్లు అమ్ముకునే, టోల్గేట్లు అమ్ముకునే, సర్వం అమ్ముకునే, ఇంకేముంది? అమ్ముకున్నా కానీ బాలశ్రీరామ్ని నిర్మించారు కదా, మరి మంచిగా అన్నీ మళ్ళీ అయ్యే తిరిగి వస్తాయి డబల్కి డబల్. బాలశ్రీరాముని నిర్మించారు. బాలశ్రీరాముని ఎప్పుడు స్టార్ట్ అయింది శ్రీరాముని అనే పదం? దశరథుడు కూడా శ్రీరాముని మొక్కిండా? దశరథుడు రాముని తండ్రి, శ్రీరాముని తండ్రి. ఆయన ఎవరిని మొక్కిండు చెప్తే నేను దీని గురించి చెప్తా. ఇప్పుడు రాముడు పుట్టినాక మీరంతా రాముడు అని మొక్కుతారు, ఓకే, కాదంటలేను. రాముని తండ్రి దశరథుడు ఎవరిని మొక్కిండు? శివుణ్ణి. మేము ఆయననే చేస్తాం. ఆయన అసలు లెక్క. ఒక రాజుని తీసుకొని వచ్చి ఏదో చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆటోమేటిక్ రాముడు అనే లెక్కలలో రాముడు ఉండు, కాదంటలేము. రాముని తరం కంటే ముందు వాళ్ళ ఆయన ఉన్న తరం ఏంది, ఆయన కంటే ముందున్న తరం ఏంది? అసలు చరిత్ర చెప్పాలంటే ఇదంతా కాదు, ఇదంతా బౌద్ధిజం. అందుకని అది పెద్ద సబ్జెక్ట్. కానీ రాముని తండ్రి ఎవరికి దండం పెట్టిండు కావాలి మనకు, తర్వాత మాట్లాడదాం. బాలరాముని తీసుకురాని, బాలకృష్ణుని తీసుకురాని. ఇప్పుడు నీళ్ళల్లో అలా పోయాడుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు అనేది గుజరాత్లో అయితే పోయిండు కదా. ఇవన్నీ ఓట్ల కోసం తందన, ఓట్ల కోసం వేసాలంటావు. వేసాలు అంతే కదా. ఇప్పుడు ఓపెన్ డైరెక్ట్ కనిపిస్తుంది. అది కూడా పబ్లిక్ అర్థమైపోయింది. నేను కూడా చాలా సోషల్ మీడియాలో చూసిన, ఎక్కడైతే మజీద్ కూలగొట్టిగో మజీద్ మీదనే కట్టలే రామాలయం, అది కూడా మభ్య పెడుతుండే మోడీ. దానికి 1 kilometer దూరంలో అదే 17 ఎకరాలు 70 ఎకరాలు దాంట్లో కొంచెం డిస్టెన్స్లో కట్టిండి. ఆ ప్లేస్ మొత్తం సీల్డ్ అని పెట్టి పెట్టేసి. ఎందుకని అట్లా? అది మోడీని అడగాలి. ఇక అంటే ఇప్పుడు కూలగొట్టిన కాడనే రాముని కట్టినంటే ప్రతి హిందూ సంతోషపడ్డాడు. కానీ అది ఏ మెయిన్ ఛానల్లో చూపించలే. ఎందుకంటే చూపించారా మెయిన్ ఛానల్ అంతా వాడు ఎట్లా చెప్తే అట్లా వింటారు వ్యవస్థ అట్లా, అర్థమైందా? కొన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్తారు ఇది మొత్తం ప్రహారీ కూడా ఇప్పుడు మజీద్ ఏమో ఆడ ఉండే, అది మొత్తం కూలగొట్టేసారు, సీజ్ చేసి పెట్టేసారు. గుడి ఆడ కట్టారు, వాడినే కట్టాలి, దాని మీదే కట్టాలి. మన రాముని శిల్పాలు దొరికినప్పుడు ఆడనే కట్టాలి కదా. అది కూడా అబద్ధం చెప్పేందుకు మాపై పెడుతున్నారు వీళ్ళు. అంటే ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు పురాతన కాలం నుంచి శంకరాచార్యులు అంటే ఒక అంటే కనబడే దేవుడు అనేది అందరూ సహజంగా అంటారు. 4 శంకరాచార్యులను కూడా పిలవకుండా చేసిండంటే అంత పెద్ద శంకరాచార్యులని కూడా, అంటే ఇండియాలో ఒక 4-5 మఠాలు ఉన్నాయేమో, ఆ మఠాలకు పెద్ద పెద్ద ఆది శంకరాచార్యులు వారసులాలు, వాళ్ళని కూడా పిలవకుండా రాముని అది చేసిరనంటే ఇక మోడీకి ఏరుకుండాలి. ఇప్పుడు మొగళ్ళు లేనామని, భర్త లేనామని గుళ్ళకి రానినప్పుడు మోడీ భార్య లేకుండా మోడీ ఎట్లా వచ్చేస్తాడు? ఇలాంటి ప్రశ్నలు కూడా వాళ్ళు అడిగారు. రెండోది, ఒక గుడి కట్టాలంటే మొత్తం గుడి పూర్తిగా అయినాకనే ప్రాణప్రతిష్ఠ చేస్తారట. గుడి పూర్తిగా కాలేదు. మాత్రంగా బాలరాముని తీసుకొని వచ్చిండు. తీసుకురావాలి, నేను రాదనంటలేదు. దానికోసం ఒక 20-30 సంవత్సరాల
పోరు జరిగింది, ఎన్నో పానాలు అయిపోయినాయి, ఎన్నో పోయినాయి. కానీ మరి పూర్తిగా కాకముందే ఎలక్షన్ల జిమ్మికి ఎందుకు చేసిండు? పూర్తిగానే చేసేది ఉండగా. అంటే ఇది ఇట్లా రాజకీయం చేస్తుంటావు? రాజకీయమే చేస్తుండే, అంటే హిందూ ముస్లిం చేస్తుండే, అంతే కదా. ఇప్పుడు స్వాతంత్రం కోసం కొట్లాడింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ తుర్కోళ్ళ? నేను అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. ముస్లిం వాళ్ళు. మరి దేశభక్తులు మేమే అని మేమే హిందూ టేకదారులం అనే కాడికి అయిపోయింది. మరి ఈ దేశాన్ని కాపాడింది ఎవరు? ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రతి ఇష్యూలో హిందూ ముస్లిం ఫీలింగ్ ఏమనంటే గోమాంసం ఆవులను తస్కరించారని ఎంతోమందిని మన వాళ్ళని చంపుతారు, మా వాళ్ళని చంపుతారు, మాదిగాలని, బీసీలని, ముస్లింలని చంపుతారు. ముఖ్యంగా ఎస్సీలని. కరెక్టే కదా, పవిత్రమైన ఆవుని తినడం తప్పే కదా కదా. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతాయి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇది ఆవు మాంసం ఎవరు చేస్తారు? అల్ కబీర్ అనే ఒక సంస్థ, ఒక కంపెనీ చేస్తుంది. ముస్లిం వాళ్ళే కదా అది. ముస్లిం వాళ్ళది కాదు, అది బాబాను ఉంది బిజినెస్. మీరు పేరు తెలుసుకోండి. అనిల్ కపూర్ వంశం అంటే బాపనలో ఉన్నది. అనిల్ కపూర్, సన్నీ కపూర్ అయితే సంబంధి కపూర్ అనేది ఉంది. వాళ్ళు బాపనోళ్ళు చేస్తారు బిజినెస్, ముస్లింల పేరు పెట్టి. ఇప్పుడు ఇప్పుడు మాకు అంటే అంత పూర్తిగా ఎడ్యుకేట్ కాని వాళ్ళు అందరూ అరే దుర్గోళ్ళు అంట, అరే ఆల్ కబీర్ అంట, మాంసం అంట. అరే చేసేది బాపనోడు సీవుగా తురుకొని పెట్టి ఇక మనోళ్ళని ఆగం చేస్తారు. తీసి ఇది ఒరిజినల్. నేను ఇప్పుడు చెప్పిన మాట మీ ఛానల్లో చూపిస్తారేమో, దమ్మున్న ఛానల్లో చూపిస్తారా? కూడా చూపిస్తాడా? జాతీయ స్థాయి ఛానళ్ళల్లో నా ఆశయం పెట్టుకున్న ఒక నిమిషం నాకు టైం మీరు అడ్వర్టైజ్కి ఇచ్చినట్టు వాషింగ్ పౌడర్ నిర్మాణ ఎసరుగా అటు అడ్వర్టైజ్కి ఇరా అని చెప్పి కూడా నా వాయిస్ ఇస్తే వాడు వేయడు. ఎందుకంటే వాడు ఆని బూటు లాగుతుండు. అర్థమైందా? అంటే మీడియా కచరా గురించి నాకెందుకు, కానీ సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి కూర్చోరు ఈ దేశం ఎడిపోతుందని వాళ్ళు చెప్పారు. చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, రామ మందిరం కట్టాలి, ట్రస్ట్ కట్టాలి, ముస్లింలకు ఇక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు అయ్యాలి అని అది రాసిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఎవరెవరు సంతకాలు ఉన్నాయో చూసిరా మీరు? ఓన్ సంతకాలు లేవు. ఎవరు లేని ఎట్లా కట్టిరంటారు? కాదు, జడ్జిమెంట్లో వాళ్ళ సంతకాలు లేవు. మీరు ఓపెన్ చేసి చూడండి. నేను చెప్తే అబద్ధం అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా నేను చెప్పాను దాన్ని ఉందా లేదా. జడ్జిమెంట్ ఇచ్చిండు కానీ దాని మీద 5 జడ్జిలతోటి కూడిన ధర్మాసనం సంతకం కూడా పెట్టలేదు. ఇది అంతా పబ్లిక్ని మభ్య పెడుతురు. ఏముంచండు మోడీ? ఏముంచండు చెప్పండి. మోడీ మన కోసం ఏముంచండు? కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ఎక్కువ బీజేపీ గవర్నమెంట్లోనే మా నాశనం అవుతుంది. రేపు జరగబోయే ఎన్నికలలో ఏ గవర్నమెంట్ వస్తుందని అనుకుంటారు? ఇక రేపు జరగబోయే ఎన్నికలలో గవర్నమెంట్ ఏది వస్తుందంటే 99% కాంగ్రెస్ వస్తుంది. ఎందుకని అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కుక్క నిలబెట్టించిన కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఈ దేశంలో రెజ్లర్లు, ప్రపంచ దేశంలో మన దేశం ఏందని చూపించిన మంచి ఆడపిల్లలు రెజ్లర్లు నా మీద అగాత్యం జరిగిందని దేశ రాజధాని నడిబొడ్డున జంతర్ మంతర్ కాడ కూర్చుంటే కొంతమంది చెత్త నా కొడుకులు తాగి వచ్చి పోలీసు వేషంలలో వాళ్ళని కొట్టిరు. ఇది భారతదేశ దౌర్భాగ్యం బీజేపీ వ్యవస్థల. నిజమా కాదా? అన్నం పెట్టే అన్నదాతలు 13 నెలలు చలికి కూర్చొని 600-700 మంది చచ్చిపోతే అంబానీకి మనవడు పుట్టిండని ప్రధానమంత్రి పోయి దాఖాలో చూస్తుండు. ఇక్కడ చచ్చిన వాళ్ళ కాడ కాకుండా ఈ దేశం ఎడిపోతుంది మీరే చెప్పాలి.